హాయ్ హలో మై లవ్లీ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు ది అనదర్ వ్లాగ్. 30 days ఛాలెంజ్లో ఈరోజు డే 16. యాక్చువల్లీ 15th అయితే ఆపేసిన. 3 days అయితే గ్యాప్ వచ్చింది, షూట్ ఉండే 2 days. డే 16 నుంచి అయితే ఈరోజు నుంచి కంటిన్యూ చేస్తున్నా. సో చిన్న ఇన్ఫర్మేషన్, ఈ ఛానల్లో ఏ వీడియోస్ పెట్టినా కానీ మెయిన్ ఏం వచ్చేసి బైక్ టూర్ అండ్ ట్రావెలింగే. సో ఈరోజు 12 నుంచి 3 అయితే బుక్ చేసుకున్నా. 12:30కి అయితే ఆర్డర్ పడ్డది ఇంట్లో ఉన్నప్పుడే. ఫ్రమ్ ఐడియల్ కిచెన్ పికప్కి అయితే వచ్చేసిన. సో పికప్ చేసుకొని ఫస్ట్ ఆర్డర్ అయితే డెలివరీ ఇచ్చేస్తున్నా. భయ్యా 0324 हो रहा है, टाइम लगता. సో ఫస్ట్ ఆర్డర్ అయితే పిక్ చేసేసుకున్నాం ఫ్రమ్ ఐడియల్. సో డ్రాప్ వచ్చేసి 5 kilometers అయితే చూపిస్తుంది, సూరారం సైడ్. చూద్దాం 5 kilometersకి ఎంత ఇస్తాడో మార్నింగ్. సో ఇప్పుడే ఫస్ట్ ఆర్డర్ అయితే డెలివరీ ఇచ్చేసిన కస్టమర్కి. సో నేను ఉండే లొకేషన్ నుంచి రెస్టారెంట్ లొకేషన్కి 1.6 అయితే చూపించింది పికప్. అండ్ కస్టమర్ డ్రాప్ లొకేషన్ వచ్చేసి 5 kilometers అయితే చూపించింది. సో మార్నింగ్ వచ్చేసి సో ఎంత ఇస్తాడు చూద్దాం 5 kilometersకి. ఓకే, 62 rupees అయితే ఇచ్చాడు. సో ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి 1కి అయితే డెలివరీ ఇచ్చేసిన. ఇప్పుడు టైం వచ్చేసరికి 1:45 అయితే అవుతుంది. సో అర్థం కాదు వీళ్ళు జొమాటో వాళ్ళు, ఒక 2 days లేకపోతే 1 day గ్యాప్ తీసుకుంటే అసలు ఆర్డర్సే ఇప్పుడు స్టార్టింగ్లో. సో ఇప్పుడు వచ్చేసి 45 minutes అయితే వెయిట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఆర్డర్ అసలు పడలే, అంటే ఎక్కడో దూరం పోయి అయితే లేను. రెగ్యులర్గా ఇక్కడ వస్తే రెస్టారెంట్ దగ్గర అయితే కంటిన్యూస్గా వచ్చే ఆర్డర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఆ రెస్టారెంట్స్ సరౌండింగ్స్లోనే ఉన్నా, జస్ట్ ఒక 500 meters 1 kilometers లోపలనే ఉన్నా. సో ఇప్పటివరకు అయితే ఒక ఆర్డర్ పడలే. సో ఫస్ట్ ఆర్డర్ అయితే జస్ట్ ఇప్పటివరకు అయితే ఒకే ఆర్డర్ కొట్టిన 2 hours, సారీ 1.5 hours. कल देखो బ్లూ ఓకే ఓకే. పక్కన చికెన్ షాప్ ఉంటుంది, పక్కన చికెన్ షాప్ గల్లీకి రండి. ఇక్కడ నేను చేస్తున్నాను చూడండి. హెల్మెట్ పెట్టుకున్నారా మీరు? ఓకే ఓకే. ఇక్కడ కనిపించానా? కనిపించాను. నేను బ్యాగ్ ఇస్తాను, తీసుకోండి. ఓకే ఓకే. సో ఇప్పటివరకు అయితే టోటల్ 3 orders అయితే కంప్లీట్ అయినాయి. ఫ్రమ్ 12 to 3 చాలా తక్కువ అయితే అయినాయి. ఒక 6 అయితే అయ్యింటే ఒక 14 అయితే ట్రై చేసేవాడిని లేట్ నైట్ వరకు. సో ఫుల్ డే ఇన్సెంటివ్స్ అయితే రాదు, ఇంకా ట్రై చేస్తే డిన్నర్ డే ఇన్సెంటివ్స్ అయితే ట్రై చేయాలి. సో ఇప్పుడు టైం వచ్చేసరికి 7:48 అయితే అవుతుంది. యాక్చువల్లీ 7కే లాగిన్ అయితే అయినా, ఇంట్లోనే ఉన్నా. సో ఎడిటింగ్ అండ్ అప్లోడింగ్ టైం అయితే పట్టింది. సో ఎడిటింగ్ చేసేటప్పుడు అయితే కంటిన్యూస్గా 2-3 times అయితే క్రాష్ అయింది. సో పార్ట్గా డివైడ్ చేసి అయితే ఎడిట్ చేసి అప్లోడ్ చేసిన. సో అందుకనే ఈరోజు 8కి అయితే స్టార్ట్ అవుతున్నా. సో ఫస్ట్ ఆర్డర్ అయితే ఐడియల్ కిచెన్ నుంచి అయితే పడ్డది. మార్నింగ్ కూడా అక్కడే స్టార్ట్ అయింది, నైట్ వచ్చేసరికి అక్కడే స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఆర్డర్కి అయితే పికప్ చేసుకోవడానికి అయితే వెళ్ళిపోతున్నా. సో ఫస్ట్ ఆర్డర్ అయితే పిక్ చేసేసుకున్నాం ఫ్రమ్ ఐడియల్ కిచెన్ నుంచి. సో ఇక్కడి నుంచి డ్రాప్ లొకేషన్ వచ్చేసి 6.3 అయితే చూపిస్తుంది. చూద్దాం నైట్లో ఎంత పే చేస్తాడు ఇప్పుడు. జొమాటో థ్యాంక్ యూ. సో 91 rupees అయితే ఇచ్చాడు. సో ఇది వచ్చేసి విల్లా కమ్యూనిటీ అనుకుంటాం, ఇంకా డెవలప్ కాలే, ఇప్పుడిప్పుడే రీసెంట్గా అవుతుంది. ఆల్రెడీ విల్లాస్ అయితే ఉన్నాయి కన్స్ట్రక్టెడ్. సో ఖాళీ ప్లాట్స్ అయితే ఉన్నాయి. సో ఇంకా డెవలప్ చేస్తున్నారు. ప్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ, కానీ మంచి ప్లేస్లోనే ఉన్నాయి. ఇంకా ప్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అనుకుంటా. లొకేషన్ అయితే బాగానే ఉంది. ఇట్లా ఖాళీ ప్లేస్ అయితే ఎక్కువ ఉన్నాయి.
ఇంకా ప్రాపర్ గేట్ లేదు అండ్ కాంపౌండ్ అయితే లేదు దీనికి. సో ఒక 1 కిలోమీటర్కి మియాపూర్ టు గండి మైసమ్మ రోడ్ అయితే ఉంటుంది. కట్పించి వదిలేస్తారు అనుకుంటా. థ్యాంక్ యూ. రోజు పెడతారా అమ్మ? అదే మంచి పని. రోజుకి అదే అదే చాలా మంచి పని. అంతే అంటారు, పట్టించుకోదు అసలు. అంటే అదే అదేలే. ఓకే ఓకే అదే అదేలే. అదే అలవాటు అయింటుంది కదా రోజు. అదే అదే అచ్చా అదే అవునవును అవునవును అవును. అవునవును కరెక్ట్ అది. నువ్వేం మాట్లాడకు, కుక్క అరిస్తే ఎఫ్ఐఆర్ చేయకూడదు. అవునవును ఇంకేదైనా విషయానికి చేస్తాం. అవును అదే 2 times చూసాను మిమ్మల్ని. ఓకే అండి, థ్యాంక్ యూ. क्या ऑर्डर किए? शॉर्मा. ओके थैंक यू. Okay, thank you. Thank you. Thank you so much. Thank you, bye. థ్యాంక్ యూ. ఏ ఊరు అన్న ఇది? బాలాజీ నగర్. అవునా, ఏరియా హైదరాబాద్ కదా అది? హైదరాబాద్ కొంచెం ముంగట. కూకట్పల్లి నుంచి వచ్చాను నేను. అదే ఓకే అండి, థ్యాంక్ యూ. 292. అంతే. అవసరమా ఎక్స్ట్రాలు? సో ఈ జొమాటో వాడు ఉన్నాడు కదా, మార్నింగ్ అంతా అలా ఆర్డర్స్. अरे वीडियो भाई ऑर्डर अंदर है, किधर है अंदर? वेज मंचूरिया रैप. సో లాస్ట్ ఆర్డర్ అయితే పిక్ చేసేసుకున్నా. సో ఇదే నా లాస్ట్ డెలివరీ. యాక్చువల్లీ లాస్ట్ ఆర్డర్ యాక్సెప్ట్ చేయదు అనుకున్నా, సో అదే రూట్లో వస్తుందేమో అనేసి యాక్సెప్ట్ చేశాను. ఇది చూస్తే వేరే రూట్ అయి చూపిస్తుంది. 4 kilometers ఉంది డ్రాప్. ఎట్లయితే అట్లా ఈరోజు చూద్దాం. రేపు సండేనే కదా, కొంచెం లేట్గా వెళ్తాం. సో లాస్ట్ ఆర్డర్ వచ్చేసి డెలివరీ అయిపోయింది. సో కంప్లీట్ ఆఫ్లైన్ వెళ్ళిపోయాను. టైం వచ్చేసరికి 2:27 AM అయితే అవుతుంది. బ్యాటరీ వచ్చేసి 27% అయితే మిగిలింది. అండ్ ఇక్కడ నుంచి ఇంటికి ఒక్కసారి లొకేషన్ పెడతా.
అప్పుడు 19 ఉండే, ఇప్పుడు 21 అయింది. చూద్దాం రీచ్ అవుతానో లేదో, లేకపోతే తోసుకుంటూ వెళ్ళడమే దగ్గర వచ్చిన తర్వాత. లాస్ట్ ఆర్డర్ వచ్చేసి సైనిక్పురి సికింద్రాబాద్ సైడ్ అయితే ఎండ్ అయింది. అండ్ లాస్ట్ ఆర్డర్ టైం వచ్చేసరికి 2:27 AM అయితే అవుతుండే. అండ్ ఈరోజు టోటల్ ట్రిప్ వచ్చేసి 127 కిలోమీటర్స్ అయితే తిరిగింది. అండ్ ఈరోజు టోటల్ ఆర్డర్స్ వచ్చేసి 15 అయితే కంప్లీట్ అయినాయి. అండ్ ఈరోజు టోటల్ లాగిన్ అవర్స్ వచ్చేసి మార్నింగ్ 12 to 3, నైట్ వచ్చేసరికి 7 to 2 AM. అండ్ ఈరోజు టోటల్ అర్నింగ్స్ వచ్చేసి 1284, 1284. సో ఈ వీడియో ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మర్చిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. గుడ్ నైట్. సో ఫైనల్లీ ఇంటికైతే రీచ్ అయిపోయాను. బ్యాటరీ పర్సంటేజ్ వచ్చేసి 9, టైం వచ్చేసరికి 3:44 AM. గుడ్ నైట్.